హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై రావణ్ ఫర్ యూ ఛానల్. మన ఛానల్ కొత్త వస్తున్నట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా అయితే ఆన్ చేసి పెట్టుకొని మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ కింద వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి అయితే మనమైతే SSMB 29 మూవీ షూటింగ్ వీడియో అయితే రిలీజ్ అయింది కదా. అది ఏం గురించి రిలీజ్ చేసిండ్రు, లేకపోతే మీ మూవీ టీం ఏమైనా రిలీజ్ చేసినా, లేకపోతే రాజమౌళి గారు రిలీజ్ చేసిండ్రా అనేది ఈ వీడియోలో కొంచెం డీటెయిల్‌గా అయితే మాట్లాడడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే కొత్తగా చూస్తున్నదైతే ఈ వీడియోకి వచ్చేసి నేనైతే 30 లైక్స్ ఇస్తున్నా. వీలైనంత వరకు అయితే వీడియోతో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనమైతే మహేష్ బాబు గారు, మళ్ళీ రాజమౌళి గారైతే వాళ్ళు ప్రస్తుతానికైతే మనకైతే ఈ కంట్రీలో లేరు. వేరే కంట్రీ అయితే షూటింగ్ అయితే తీయబోతున్నారని చెప్పేసైతే అక్కడ వాళ్ళైతే గట్టిగా అయితే టాక్ అయితే అక్కడ వాళ్ళైతే వీడియో పెట్టిండ్రని చెప్పేసైతే వాళ్ళు అక్కడ ట్విట్టర్‌లో అయితే దాని టాపిక్ అయితే నడుస్తుంది. మళ్ళీ అక్కడ వాళ్ళు వీడియో పెడితే మనకు మన సైడ్ అయితే ఇక్కడ వాళ్ళైతే అక్కడ ఎవరైతే ఫ్యాన్స్ లేరు కదా మహేష్ బాబు గారికి. వాళ్ళైతే చాలామందైతే అంటున్నారు. మన వాళ్ళైతే ఇక్కడ వాళ్ళైతే కాదని లేకపోతే షూటింగ్‌లో ఎవరైనా పాల్గొన్నోళ్ళు మాత్రం అయితే వీడియో తీసి పెట్టే అవకాశాలైతే ఉన్నాయని చెప్పేసి వార్తల్లో అయితే గట్టిగా అయితే చెప్తున్నారు. వార్తల్లో టీవీ9 దాని గురించి స్ప్రెడ్ అయితే బానే అయింది. అయితే ఈ మూవీ వచ్చేసి దగ్గర దగ్గర 1,200,00,00,000 బడ్జెట్‌తో నిర్మించే మూవీ ఇన్ని లీక్స్ అయితే చాలా మూవీకైతే డ్యామేజ్ అవుతదని చెప్పేసి అయితే ఆహ్, చాలామందైతే ఫైర్ అవుతున్నారు. మన మహేష్ బాబు అన్న ఫ్యాన్స్ అయితే దీని గురించి అయితే పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే వీడియో కొరకైతే చాలామంది అయితే వెయిట్ చేసిండ్రు. వీడియో అయితే అంటే రిలీజ్ అయితానికి వెయిట్ చేయాలి. ఏదైనా ఫోటో ఏదైనా బర్త్‌డే గురించి ఏమైనా ఫోటో వస్తదేమో అని చెప్పేసైతే చాలామందైతే అయితే ఇదైంది గానీ మనకప్పుడు బర్త్‌డే టైమ్‌లో అయితే మనకైతే ఎలాంటి ఫోటో అయితే రిలీజ్ కాలే. అది మనకు కావాలని రాజమౌళి గారు ఏమైనా రిలీజ్ చేసిన సినిమా మీద హోప్ పెట్టనీకైతే అని అదొక టాక్ గూడా వస్తుంది. మళ్ళీ ఏమో మనకైతే సినిమా రిలీజ్ అయ్యే వరకైతే ఎలాంటి చెప్పనీకైతే కొంతమందైతే అది యాడ్ తీయనీకైతే అట్లా చేసిందని చెప్పేసి ఇంకొంతమందైతే అంటున్నారు. మళ్ళీ ఇంకేమో ఈ విషయం మీద అయితే మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వీలైనంత వరకు అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఒకటి ఆన్ చేసి పెట్టుకొని థాంక్ యూ ఫర్ వాచింగ్.